నిరుద్యోగ టీచరు అభ్యర్థులకు ఈ నెల 18వ తేదీ లోపల దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నాం. సుమారు 500 మందికి ఉచితంగా డిఎస్సి టెట్లో శిక్షణ ఇప్పించాలని భావించాం. ఆ ప్రకారంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు ఎవరైనా సహకరిస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకొని సుమారు 100 రోజులకు పైగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఒక్కొక్క సబ్జెక్టు పైన నిష్ణాతులను తీసుకొచ్చి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సుమారు 11-12 మంది ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న బోధకుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించి విజయవాడ, నూజివీడు, హైదరాబాదు ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు 8 రోజుల నుంచి 10 రోజుల పాటు బోధిస్తారు. వాళ్ళు ఆ సబ్జెక్టు పూర్తి చేసేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు బోధన కొనసాగిస్తారు. అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలకు కూడా అక్కడే సమాధానాలు చెప్తారు. టెక్స్టైల్ పార్క్లో ఒక చోట అక్కడ అన్ని పరిశ్రమలు 3-4 పరిశ్రమలు మూతపడ్డాయి. దీనికి అనువుగా ఉండే ఒక దాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఈ ఉచిత శిక్షణ ఇప్పించాలని భావిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన రాయదుర్గం నియోజకవర్గం నుంచి కనీసం 150-200 మంది టీచర్ పోస్టులు దక్కించుకోవాలనేది మా లక్ష్యం, అభిలాష, ఆశ, ఆకాంక్ష. ఏమైనా ఇబ్బంది లేదు, మేమే అన్నీ భరించి వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైతే ఈ నిపుణులతో శిక్షణ పొందాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నెల 18వ తేదీ లోపల వాళ్ళ వివరాలతో కూడిన దరఖాస్తులను మా క్యాంపు కార్యాలయంలో అందజేయాల్సిందిగా నేను అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.